ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి రెండు అంశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, మాచర్ల కాన్స్టిట్యున్సీ బూత్ నెంబర్ 202లో జరిగినటువంటి ఏదైతే ఈవీఎంను డ్యామేజ్ చేయాలని అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఏదైతే దౌర్జన్యం ఉందో దాన్ని అందరికీ తెలియజేయాలని, లీగల్గా దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితులు కూడా వివరించాలని పరిస్థితితోటి ఈరోజు చూడడం జరిగింది. ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ పల్నాడు జిల్లా మాచర్ల కాన్స్టిట్యున్సీ, నర్సాపేట కాన్స్టిట్యున్సీ సంబంధించి సమస్యాత్మక గ్రామాలని గతంలోనే 100 పైచిలుకు బూతుల్ని గ్రామాలని కూడా వారు ఎలక్షన్ కమిషన్ వారు హైకోర్టు వారికి తెలియజేయడం జరిగింది. హైకోర్టు వారు మేము ఒక కేసు వేస్తే ఆ కేసులో ఈ సమస్యాత్మక గ్రామాలన్నీ కూడా మేము గుర్తించాం, దీనికి సంబంధించి సరైన ప్రొటెక్షను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, దానిని మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో దాని ద్వారా ఎబ్లాండ్ ద్వారా దాన్ని మానిటరింగ్ చేస్తాం, అంటే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా మేమే మానిటరింగ్ చేస్తామని చెప్పేసి కోర్టు ముందు హామీ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఆ సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ఒక అంశం అయితే, మరి ఎలక్షన్ జరిగినటువంటి రోజు ఎక్కడ కూడా వీడియో క్లిప్పింగ్స్ రాలేదు, తర్వాత వచ్చింది. దానికి సంబంధించి మేము ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చేస్తుందనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. రెండో అంశం ఏంటంటే, ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా మోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చి కూడా 16/3/2024 వస్తే మళ్ళీ కౌంటింగ్ అయ్యేదాకా కూడా ఈ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుందనే అంశం అంతా కూడా తెలుసు. ఇదంతా ఎలక్షన్ ప్రాసెస్ కింద ట్రీట్ చేయాలి. అయితే ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఎవరైనా వయలేషన్ అయితే వారి మీద సంబంధించి క్రిమినల్ కేసులు ఉంటాయి. అట్లాగే అనర్హతటువంటి అభ్యర్థుల మీద అనర్హత కూడా ప్రకటించేటువంటి పరిస్థితులు కూడా చట్టం చెప్పబడింది. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే వైసీపీ అభ్యర్థి తరపున కంటెస్ట్ చేస్తున్నారో అతనే స్వయంగా వచ్చేసి మరి ఈవీఎంని మొత్తం డ్యామేజ్ చేయడానికి ఏదైతే ప్రయత్నించారో, మరి ఎవరైనా ఆ తరపున రిప్రజెంటేషను లేదా రిప్రజెంటేటివ్ చీఫ్ ఎలక్షన్ చేస్తే అదొక రకమైన చట్టం. కానీ దీన్ని ఇట్నే చేయటం వల్ల ఇతన్ని రేపు అనర్హుడిగా ప్రకటించడం అంటే అర్థం కౌంటింగ్ అనేది కూడా వైసీపీ అభ్యర్థి ఏ ఓట్లు కూడా దాని పరిగణలో తీసుకోకుండా కేవలం మరి ప్రధాన అభ్యర్థి అయినటువంటి బ్రహ్మారెడ్డి గారిని, అట్లాగే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని, మిగతా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల యొక్క ఓటింగ్ మాత్రమే కౌంటింగ్లో తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ దిశలోనే ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మన ప్రధానం తీసుకోవాల్సిన రీపోలింగు అనేది ఏం లేదు. ఇక ఏదంటే రిటైర్మెంటే. ఎవరికి రిటైర్మెంటు? ఎవరైతే అభ్యర్థి మరి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఎలక్షన్ బూత్లో ప్రవేశించి అక్రమంగా దౌర్జన్యంగా దాన్ని ఏదైతే డ్యామేజ్ చేశారో అతనికి ఎలక్షన్ ప్రాసెస్ నుంచి ఎలక్షన్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక, ఇది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా భరోసా కల్పించాల్సిన పరిస్థితి ఉంది కనుక ఈ విధంగా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని రేపు ఏదైతే ఈరోజు మన JN2 కాలేజీలో పెట్టబడేటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఏమున్నాయో దానికి సంబంధించి కూడా సరైన ప్రొటెక్షన్ కలిగించాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే మిత్రులు కూడా చెప్పారు, మా న్యాయవాది మిత్రులు కూడా ఏం చెప్పారంటే, ఎవరైనా మనం స్ట్రాంగ్ రూమ్కి పోయినప్పుడు సుమారు ఓన్లీ 8 గంటల వరకే 7 గంటల వరకే మమ్మల్ని పరిశీలనకు రాణిస్తున్నారు, పరిశీలించుకోమని చెబుతున్నారు, ఆ తర్వాత గేట్లు మూసేస్తున్నారు, మమ్మల్ని ఎలవ్ చేయట్లేదు అని చెప్పేసి కూడా చూడటం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా భయాందోళనలు కూడా ఈ ఉన్న పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ దిశలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరడం జరుగుతుంది. రెండో అంశం, ఈరోజు ప్రధానంగా 13/5/2024 మరి ఒక ఇన్సిడెంట్స్ 3 ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా మరి క్రైమ్ నెంబర్ 60, 61, 62 ఆఫ్ 2024 మరి నర్సాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా మనం పరిశీలించాల్సినట్టు ఈరోజు ఒక 10 మందిని మరి సుమారు 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఒక న్యాయవాదిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రధానంగా లామ్ కోటేశ్వరరావు గారిని A5గా చూపించడం జరిగింది. అతనికి 78 ఇయర్స్, అతను హార్ట్ పేషెంటు, అతను నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి. ఆయన స్వగ్రామైనటువంటి ఆ ఊళ్ళో ఉండటం జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ అప్పుడు కూడా ఆయన లేడని కూడా తెలిసి చేయలేదు, ఆయన తెలిసి కూడా ఆయన ఈరోజు రాజకీయ కక్షతోటి కేసులో ముద్దాయి చేయటం. అట్లాగే ఎక్కడా కూడా వీడియో క్లిప్పింగ్స్ మనం పరిశీలించిన హాస్పిటల్ ఏదైతే శ్రీనివాసరెడ్డి గారి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిన వాళ్ళు నమోదు చేస్తున్నారో దానికి సంబంధించి 3 కంప్లైంట్స్, అంటే BIYCP సంబంధించిన అభ్యర్థి ఒక కేసు పెడతాడు, అట్లాగే ఇంకొక
అభ్యర్థి ఇంకో కేసు పెడతారు. ఇవన్నీ కూడా 3 గంటలకే జరిగినాయని చెప్పేసి మున్సిపాల్స్కు హై స్కూల్లో ఒకసారి జరిగిందని ఇన్సిడెంట్, అదే టైంలో శ్రీనివాసరెడ్డి గారు హాస్పిటల్ దగ్గర జరిగిందని అదే సమయంలో, మరి ఇంకొక సమయంలో 3 గంటల 50 నిమిషాలు జరిగిందని చెప్పేసి అరవింద్ బాబు గారి మీద, అట్లాగే ఇది మిగతా రాజకీయ టీడీపీ నాయకుల మీద కేసు ఏదైతే నమోదించారో అవన్నీ కూడా మేము కోరేది ఏంటంటే మీరు ఇక స్వయంగా వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తే ఆ సమయంలో అరవింద్ బాబు గారు ఎక్కడ ఉన్నారో మొత్తం కూడా ప్రస్తావన వస్తుంది. అట్లాగే ఎవరైతే కోటిరెడ్డి గారని మరి వైఎస్ శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి మామగారు ఎవరైతే కేసు పెట్టారో ఆయన 3 గంటల 50 నిమిషాలకు కూడా ఎవరైతే వేరే అభ్యర్థులు ఎలక్షన్ ప్రాసెస్లో ఇస్తూ ఆయన పనులు ఆయన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు. కానీ ఆయన కేసులో పొందుపరిచింది ఏంది, 3 గంటలకే నన్ను కొట్టారు, హాస్పిటల్ మీద దౌర్జన్యం చేశారని చెప్పారు. వీటన్నిటికి సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ కూడా సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇచ్చినా సరే వారు దాన్ని పరిశీలించకుండా ఈ విధంగా 307 ఆఫ్ ఐపీసీ పెట్టేసి ఈ విధంగా చేయడం అనేది మేమంతా కూడా దానికి న్యాయవాది మిత్రులుగా మేమందరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అక్రమంగా ఇరికించినందుకు వారిదైన పోరాటం చేయడానికి నర్సాపేట వచ్చాం. అట్లాగే నర్సాపేట న్యాయవాద మిత్రులు కూడా దీని ద్వారా మేమంతా కూడా మరి ఈ చట్ట వ్యతిరేక చర్యల్ని పోరాటానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.